Welcome to Career Care. Okay. Good morning, all of you. Good morning, all of you. Continuation of the class. నా భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపం కోసం చెప్పుకున్నామండి. అందులో భారతదేశ నైసర్గిక స్వరూపం ఎన్ని రకాలు ఉంటుంది, దాని ఇంపార్టెన్స్ చెప్పాను. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి నైసర్గిక స్వరూపాల్లో ఫస్ట్ వన్ ఏంటంటే హిమాలయాలని. ఈ హిమాలయాలు దీనికి మరో పేరు అత్యున్నత ప్రాంతాలని పేర్కొంటారండి. హిమాలయాలు దీనికి అత్యున్నత ప్రాంతాలు అంటారు. మనం చెప్పాము హిమాలయాలు ప్రధానంగా ఎన్ని రకాలుగా వర్గీకరించారనండి. ఇవి హిమాలయాలు అనేవి భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం నుండి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం వరకు 3 వరుసలలో విస్తరించి ఉంటాయండి. ఎన్ని వరుసల్లో ఉంటాయంటివి? 3 వరుసలలో విస్తరించి ఉన్నాయి. సుమారుగా 2400 కిలోమీటర్లు పొడవుతోను మరియు 450 నుంచి 500 కిలోమీటర్లు వెడల్పుగాను. పొడవైతే 2400 కిలోమీటర్ల పొడవని, వెడల్పు అయితే 450 నుంచి 500 కిలోమీటర్ల వెడల్పుగాను విస్తరించి ఉన్నాయి. ఎక్కడి నుండి? జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం నుండి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం వరకు ఎన్ని వరుసల్లో విస్తరించి ఉన్నాయంటే 3 వరుసలలో విస్తరించి ఉంటాయండి. పై వరుసన ఆ 3 వరుసలనే పై వరుసను ఏమంటారు సార్ అంటే హిమాద్రి హిమాలయాస్ అన్నారు. తర్వాత మనకి 2వ వరుసని హిమాచల్ హిమాలయాస్ అన్నారు. 3వ వరుసని శివాలిక్ హిమాలయాలు అంటారు. ఈ హిమాలయాలు అనేవి ప్రధానంగా మనకి ఏ శిలలతో ఏర్పడి ఉన్నాయని అడిగితే హిమాలయాలు ప్రధానంగా మనకి అవక్షేప శిలలతో ఫామ్ అయి ఉన్నాయండి. అవక్షేప శిలలు మీన్ ఇంగ్లీష్లో సెడిమెంటరీ రాక్స్ అని. సెడిమెంటరీ రాక్స్ తో ఫామ్ అయి ఉన్నాయి. ఇవి ఏ కాలంలో ఏర్పడి ఉన్నాయంటే టెర్షరీ యుగంలో ఫామ్ అయినాయంటే టెర్షరీ యుగాన్ని, టెర్షరీ ఎరాలో ఫామ్ అవడం జరిగింది. అందుకే దీన్ని న్యూ యంగ్ ఫోల్డెడ్ మౌంటైన్స్ అంటారండి. దీనికి ఏమంటారండి? న్యూ యంగ్ ఫోల్డెడ్ మౌంటైన్స్ అని. న్యూ యంగ్ ఫోల్డెడ్ మౌంటైన్స్ అని దేని గల పేరంటే అంటే అతి నూతనమైన నవీన ముడత పర్వతాలు అంటారు. దీనికి నవీన ముడత పర్వతాలని పేర్కొంటారు. నవీనమైనటువంటి ముడత పర్వతాలని పేర్కోవడం జరుగుతుంది. హిమాలయాలు ఎలా ఏర్పడతాయి అంటే ముందు క్లాసులో చెప్పుకున్నాం. హిమాలయాన్ని ఎన్ని రకాలు 3 వరుసలో ఉన్నాయి. హిమాద్రి హిమాలయాస్ అన్న, హిమాచల్ హిమాలయాస్ అండ్ శివాలిక్ హిమాలయాస్ అన్నామని. ద మెయిన్లీ ఫార్మేషన్ సెడిమెంటరీ రాక్స్ అని చెప్పి అవక్షేప శిలతో ఫామ్ అయి ఉన్నాయి. ఏ యుగంలో ఏర్పడి ఉన్నాయంటే టెర్షరీ యుగం. అంటే సుమారుగా ఇవి 50 or 60 మిలియన్ సంవత్సరాల కిందట 60 మిలియన్ సంవత్సరాల కిందట ఫామ్ అయినాయి అని చెప్పొచ్చని. ఈ హిమాలయాలనే ప్రధాన మనకి న్యూ యంగ్ ఫోల్డెడ్ మౌంటైన్స్ అని. ఇవి నవీన ముడత పర్వతాలు. ఓకే, నెక్స్ట్ ఈ హిమాలయాలో ఈచ్ వన్ ఇప్పుడు హిమాద్రి హిమాలయస్ దేర్ ఇంపార్టెన్స్ అండ్ ఫస్ట్ వన్ హిమాద్రి హిమాలయాస్ అని. హిమాద్రి హిమాలయాలు దాని యొక్క ఇంపార్టెన్స్ ఫస్ట్ వన్. దీనికి గ్రేటర్ హిమాలయాస్ అంటారు. దీన్ని తెలుగులో అత్యున్నత హిమాలయాలు అంట. అత్యున్నత హిమాలయాలని పేర్కోవడం జరుగుతుంది. ఈ గ్రేటర్ హిమాలయాస్ అంటారు. ఇవి మన భారతదేశానికి జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం నుండి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం వరకు, నేపాల్ అండ్ భూటాన్ మీద మయన్మార్ వరకు విస్తరించి ఉంటాయంటే ఇలాగా ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క హిమాద్రి హిమాలయాస్. ఈ హిమాద్రి హిమాలయాస్ లో మనం చూసుకుంటే ఇవి ప్రధానంగా ఏంటంటే నీస్ మరియు సిస్ట్ అనే రాక్స్ తో ఫామ్ అయి ఉన్నాయండి. సిస్ట్ అనే శిలలతో ఏర్పడి ఉన్నాయి.
ఈ హిమాద్రి హిమాలయాలు అనేవి అన్నింటికంటే బాగా ఎత్తులో విస్తరించి ఉంటాయి జమ్మూ కాశ్మీర్ నుండి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం వరకు. అందుకే దీన్ని అత్యున్నత హిమాలయాలు, గ్రేటర్ హిమాలయాస్ అంటారు. ఇది మెయిన్లీ ఫార్మేషన్ ఇన్ నీస్ అండ్ సిస్ట్ అనే రాక్స్ తో ఫామ్ అయి ఉంటాయి. ఇవి దేనికి బాగా ప్రసిద్ధి అంటే ద హైయెస్ట్ పీక్స్ ఇన్ ద వరల్డ్ అండి. ప్రపంచంలోకెల్లా ఎత్తైన శిఖరాలకు ప్రసిద్ధి అని. ప్రపంచంలోకి ఎత్తైన శిఖరాలకు బాగా ప్రసిద్ధి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రపంచంలోకి ఎత్తైన శిఖరాలు అంటే ఇక్కడ చూసుకుంటే నేపాల్లో ఎవరెస్ట్ శిఖరం, నేపాల్లో ఎవరెస్ట్ శిఖరం, మకాలు శిఖరం, మకాలు శిఖరం, ధవలగిరి శిఖరం, అన్నపూర్ణ శిఖరం, ధవలగిరి, అన్నపూర్ణ, మకాలు, అన్నపూర్ణ, ధవలగిరి, ఎవరెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో నంగా పర్బత్ పీక్ అండి. ఇది నంగా పర్బత్ పీక్. అదే నేపాల్లో అయితే మనం ఏమన్నామంటే ఎవరెస్ట్, మౌంట్ ఎవరెస్ట్ పీక్. ఇది మౌంట్ ఎవరెస్ట్ పీక్. ఇది అదే మకాలు పీక్, మకాలు, ధవలగిరి, ధవలగిరి, అన్నపూర్ణ, అన్నపూర్ణ ఎక్సెట్రా అని. అలాగే సిక్కింలో కాంచనజంగా, సిక్కింలో కాంచనజంగా అండ్ అరుణాచల్ ప్రదేశ్ లో నామ్చా బర్వా, అండ్ మనకి ఉత్తరాఖండ్ లో నందాదేవి పీక్ అండ్ ఉత్తరాఖండ్ లో నందాదేవి పీక్. ఇలా మనకి ప్రపంచంలోకి వెళ్ళి ఎత్తైన శిఖరాలన్నీ ఎక్కడ దాగి ఉన్నాయంటే హిమాద్రి హిమాలయాల్లోనే లొకేట్ అయ్యి ఉన్నాయి. ఇలా ప్రపంచంలో బాగా ఎత్తైన శిఖరం ఏంటంటే మౌంట్ ఎవరెస్ట్ అండి. ద హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్ అని. ది హైయెస్ట్ పీక్ ఇన్ ది వరల్డ్ అంటే ది హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్ అంటే ఏమొస్తుంది అంటే మౌంట్ ఎవరెస్ట్ వస్తుంది. ఈ మౌంట్ ఎవరెస్ట్ ఏదైతే ఉందో, ఈ మౌంట్ ఎవరెస్ట్ ఏదైతే ఉంది ఇది ప్రపంచంలో కల్లా ఎత్తైన శిఖరం. దీని యొక్క 88,848 మీటర్స్ అండ్ యావరేజ్ అయితే ఇది నేపాల్లో ఉంటుంది. దీనికి నేపాల్లో సాగర మాత అంటారండి. దీనికి నేపాల్లో ఏమని పిలుస్తారంటే సాగర మాత, సాగర మాత. దీనికి టిబెట్ మరియు చైనాలో అయితే టిబెట్ మరియు చైనా దేశాల యొక్క సరిహద్దులు అయితే కోమోలుగ్మా అండ్ చోమో ఆర్ చోమోలుంగ్మా అని పిలుస్తారండి. చోమోలుంగ్మా అని పేర్లు కలవని. దీన్ని ఓవరాల్ గా నోట్ పాయింట్ చూసుకుంటే కింగ్ ఆఫ్ హిమాలయాస్ అని పిలుస్తారు. దీనికి ఏమంటారని అంటే కింగ్ ఆఫ్ హిమాలయాస్ అని పిలుస్తారు. హిమాలయాల రారాజు అని అంటారు. దీనికి ఏమంటారు సార్ అంటే హిమాలయ రారాజు అని ఏ శిఖరానికి గల పేరండి అంటే మౌంట్ ఈ ఎవరెస్ట్ శిఖరం యొక్క పేరండి. ఇది ఎవరెస్ట్ శిఖరం యొక్క పేరు, దాని యొక్క ఇంపార్టెన్స్. అయితే హిమాద్రి హిమాలయాస్ దానిలో ప్రపంచంలోకి వెళ్ళి ఎత్తైన శిఖరాలు. ఈ శిఖరాల మధ్యలో కొన్ని కనుమలు కూడా దాగి ఉంటాయండి. కనుమ అంటే ఏంటి? పాస్ అంటే దీని ఇంగ్లీష్ లో పాస్ అంటారు. పాస్ అంటే ఏవైనా రెండు ఎత్తైన శిఖరాల మధ్యన రెండు ఎత్తైన శిఖరాల మధ్య దాగి ఉన్న శిఖరాల మధ్యన దాగి ఉన్న సన్నని సమతల భూభాగం, సన్నని లేదా సమతల భూభాగం లేదా రహదారి మార్గాన్ని కనుమ అంటారండి. కనుమ అని పిలవడం జరుగుతుంది. ఈ కనుమలు అనేవి ఎలా ఉంటాయంటే ఏవైనా రెండు ఎత్తైన శిఖరాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డయాగ్రామ్ వేస్తుంది. ఇలా మనకి నందాదేవి శిఖరం ఎలా ఉంది, ఇక్కడ అన్నపూర్ణ శిఖరం ఎలా ఉందండి. ఈ రెండింటి మధ్యన ఒక వే ఉందనుకోండి. ఆ వే ఏం చేస్తుందండి, అవతల ఒక ప్రాంతాన్ని ఇటువైపున ప్రాంతాన్ని ఏం చేస్తుంది, కనెక్ట్ చేస్తూ ఉంటుంది. ఆ మధ్యలో ఉన్న ఇలాంటి రహదారిని మనం ఏమంటారంటే కనుమ అంటారు. దీన్ని ఇంగ్లీష్ లో పాస్ అంటారు. ఇలాంటి అనేక కనుమలు కూడా ఏ హిమాలయాల్లో ఉంటాయంటే ఈ యొక్క హిమాద్రి హిమాలయాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కనుమలు చూసుకుంటే పాసెస్ అని,
ఈ కనుమల్లో పాసెస్ లో కొన్ని ఇక్కడ చూసుకుంటే కొన్ని ఇంపార్టెంట్ పాసెస్ కనుక చూస్తాం మనం. ఇక్కడ ఫస్ట్ వన్ అండి మనకి, ఇక్కడ పూర్వం ఆఫ్ఘనిస్తాన్, ఇక్కడ పాకిస్తాన్ ఉంటుంది. ఈ పాకిస్తాన్కి మనం ఇక్కడ చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ఇక్కడ ఉన్నటువంటి కొనుమలు ఖైబర్ బోలాన్ పాసెస్ అని. అదేవిధంగా శ్రీనగర్ టు లడక్ మధ్యన ఉన్న కొనుమ పేరు జోజిలా కొనుమండి, జోజిలా పాస్. శ్రీనగర్ ని లడక్ టు ఇట్ ఈస్ కనెక్టెడ్ టు శ్రీనగర్ అని, దీని పేరే జోజిలా కొనుమ. దీనిపై నిర్మించబడుతున్నటువంటి అతి పొడవైన టెన్నెల్ పేరే జోజిలా టెన్నెల్ అండి. ప్రజెంట్ అక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్నటువంటి కొనుమలు అయితే జోజిలా పాస్ అండ్ బుర్జిలా పాస్. మేడం గారు మీరు చేసినంత రికార్డ్ అయిపోయింది, లాగుతుంది.